కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి మన డాక్టర్ గుప్తా వెల్నెస్ సెంటర్‌లో ఫుడ్ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అని వింటున్నాం. సో, ఆ ఫుడ్‌లో ఏమేమి ఇస్తున్నారు? కిడ్నీ ఫెయిల్యూర్స్, సీకేడీ పేషెంట్స్‌కి మేము ఇలా ఇస్తాం మా వెల్‌నెస్ సెంటర్‌లో. డైటీషియన్ ఉంటారు, డిజైన్ చేస్తారు. ప్లేట్ 1, ప్లేట్ 2 అని 2 ప్లేట్లు ఇస్తాం. హ్మ్. ప్లేట్ 1 ఏంటంటే పేషెంట్ బాడీ వెయిట్ ఎంత ఉందో ఇంటూ 4 గ్రామ్స్ టు 5 గ్రామ్స్. ఓకే. పేషెంట్ 60 కిలోలు ఉన్నారనుకోండి ఇంటూ 5 300 గ్రామ్స్. ఈ ప్లేట్ మొత్తం సలాడ్ ఇస్తాం. హ్మ్. సలాడ్‌లో వెజిటబుల్స్ అన్ని బాయిల్ చేసి లో పొటాషియం ఫుడ్ ఆ హ్మ్. వాటర్ తీసేసేసి ఇస్తాం. ఓకే. ప్లస్ దాంతో పాటు మేము ఒక చట్నీ ఇస్తాం. ఒకరోజు బీట్రూట్ చట్నీ, ఒకరోజు యాపిల్ చట్నీ, ఒకరోజు పైనాపిల్ చట్నీ. ఓహ్! సో, డిఫరెంట్ డిఫరెంట్ చట్నీస్ ఇస్తాం. సో దట్ కాంబినేషన్‌లో ఓకే. వాళ్ళకి సాల్ట్ ఉండదు కాబట్టి వి పుట్ లిటిల్ లెమన్ హుహు. ప్లస్ గార్లిక్ ఇస్తాం. ఇది హ్మ్. ప్లేట్ 1 ఇస్తాం. ఓకే. ప్లేట్ 2లో ఏందంటే సొరకాయ కర్రీ ఉంటుంది, రాడిష్ కర్రీ ఉంటుంది, హ్మ్. ఆహ్, బెండి కర్రీ ఉంటుంది. ప్లస్ ఒకటి అవిసెల లడ్డు ఇస్తాం. హ్మ్. ప్లస్ తమలపాకు ఇస్తాం. హ్మ్. ప్లస్ వాళ్ళకేందంటే ఒక రోటీ ఇస్తాం. హ్మ్. బార్లీ రోటీ. హుహు. మామూలుగా పేషెంట్స్‌కి మేము వీట్ రోటీ ఇయ్యం. వీట్, రైస్ అస్సలు ఇవ్వం మా దగ్గర. ఈరోజు మేము చేసింది బార్లీ ప్లస్ బీట్రూట్. ఓకే. చాలా హెల్తీగా ఉంటుంది. న్యూట్రిషన్ ఉంటుంది. ప్లస్ వాళ్ళకి కిడ్నీ ఫంక్షన్ కూడా ఇంప్రూవ్‌మెంట్ అయితుంది. హ్మ్. ఇలా ప్లేట్ 1, ప్లేట్ 2 ఇస్తాము. ఓకే. దీనివల్ల షుగర్ కంట్రోల్ అయితుంది. బీపీ కంట్రోల్ ఎందుకంటే ఆయిల్ ఉండదు, సాల్ట్ ఉండదు. హ్మ్. టేస్ట్ బావుంటుంది. డైజెషన్ బావుంటుంది. గట్ హెల్త్ ఇంప్రూవ్‌మెంట్ అయితుంది. హ్మ్. మీరు ఇంటి దగ్గర కూడా ట్రై చేసుకోవచ్చు. హ్మ్. ఒకసారి మా దగ్గరికొస్తే మేము చూపిస్తాం కూడా ఎలా ప్రిపేర్ చేయాలో చూస్తాం. హ్మ్. ఉసిరికాయ చట్నీ చేసేస్తాం. మా దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ నేచురల్ పద్ధతుల్లో మేము ఫుడ్ తయారు చేసి పేషెంట్స్‌కి చెప్తాం. దానివల్ల కిడ్నీ హెల్త్ ఇంప్రూవ్‌మెంట్ అయితుంది. మా ట్రీట్మెంటు, మా ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ కిడ్నీ పేషెంట్స్‌కు. యాహ్! ఎవరైతే డయాలిసిస్ చేసుకుంటున్నారో వాళ్ళు కూడా తీసుకోవచ్చు. డయాలిసిస్ చెప్తారు డాక్టర్ గారు మీరు డయాలిసిస్‌కి రెడీ కావండి అని చెప్తారు. ముందే డాక్టర్ గారు ఇండికేషన్ ఇస్తారు. హ్మ్. వాళ్ళు కూడా మా సెంటర్‌కు ఎంతోమంది వందల మంది మా సెంటర్‌కొచ్చేసి డయాలిసిస్ లేకుండా మా ట్రీట్మెంట్ వల్లే తగ్గించుకున్నారు వాళ్ళు. యాహ్!